Friends, welcome to my channel. If you're watching this channel for the first time, don't forget to like, share, comment, and don't forget to subscribe to my channel. Click the bell icon for more updates. Child development and psychology. So today I'm going to explain first lesson, that is introduction to child development. Child development refers to the process of growth and change in children from birth to adulthood. It includes physical development, emotional development, social development, language development and creativity development. సో చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని అంటే అది ఒక ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. చిన్నప్పటి నుంచి మనము కన్సెషన్ స్టేజ్ నుంచి ఒక అడల్ట్ స్టేజ్ వరకు ఎలా అయితే ఒక చైల్డ్ డెవలప్ అవుతాడో, సో దాన్ని మనము చైల్డ్ డెవలప్మెంట్ అంటున్నాం. సో బర్త్ నుంచి అడల్ట్హుడ్ వరకు ఏదైతే గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నామో దాన్ని మనము చైల్డ్ డెవలప్మెంట్ అని అనవచ్చు. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఏ ఫ్యాక్టర్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అంటే ఫిజికల్గా, ఎమోషనల్గా, సోషల్గా, లింగ్విస్టిక్గా అండ్ క్రియేటివ్గా ఈ 5 స్కిల్స్లో డెవలప్ అయితే చైల్డ్ అనేది ఫిజికల్గా డెవలప్ అయి ఉన్నాడా, ఎమోషనల్గా డెవలప్మెంట్ అయి ఉన్నాడా, సోషల్ డెవలప్మెంట్ అయి ఉన్నాడా, లింగ్విస్టిక్గా డెవలప్ అయి ఉన్నాడా, క్రియేటివ్గా డెవలప్ అయి ఉన్నాడా. సో ఈ డెవలప్మెంట్ అన్నింటినీ మనము చైల్డ్ డెవలప్మెంట్ కిందికి తీసుకోవచ్చు. సో గ్రోత్ ప్రాసెస్ ఆఫ్ చిల్డ్రన్. సో గ్రోత్ ప్రాసెస్ అనేది చిల్డ్రన్లో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చిల్డ్రన్ గ్రో ఇన్ డిఫరెంట్ వేస్ ఇంక్లూడింగ్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. సో చిల్డ్రన్ గ్రోత్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది. సో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయనంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అండ్ సోషల్ డెవలప్మెంట్. సో ఫిజికల్ గ్రోత్ అనేది ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ 0 to 2 years వరకు ర్యాపిడ్ గ్రోత్. సో 0 నుంచి 2 years వరకు ఎవరైతే కిడ్స్ చిల్డ్రన్ మనము చూస్తుంటామో, సో చాలా ఫ్రీక్వెంట్గా గ్రోత్ అనేది మనము ఇక్కడ గమనించవచ్చు. చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుంది. బిట్వీన్ 2 to 10 yearsలో గ్రాడ్యువల్ గ్రోత్, కొంచెం ఆ గ్రోత్ అనేది డిక్రీజ్ అయ్యి మెల్లిమెల్లిగా ఆ గ్రోత్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో డ్యూరింగ్ ప్యూబర్టీ స్టేజ్లో గ్రోత్ స్పర్ట్ 10 to 15 years. సో ఎప్పుడైతే మనము 10 to 15 yearsలో చిల్డ్రన్స్ని మనం గమనించినట్టయితే చాలా ఫాస్ట్గా మనం గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ద గ్రోత్ ప్రాసెస్ ఆఫ్ చిల్డ్రన్. సో నెక్స్ట్ మనము న్యూట్రిషనల్ నీడ్స్ గురించి తెలుసుకుందాం. సో న్యూట్రిషనల్ నీడ్స్ అని అంటే ఏంటి అని అంటే, సో బేబీస్ నీడ్ మోర్ క్యాలరీస్ యాజ్ దే గ్రో క్విక్లీ. సో మనము ఎవరైతే బేబీస్ ఉన్నారో, అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్నారో తల్లిపాలను ఇస్తాం. ఎందుకనంటే సో వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ అనేది అవసరం కాబట్టి, క్యాలరీస్ అనేది ఎక్కువ అవసరం కాబట్టి కంపల్సరీ తల్లిపాలని తాగిస్తాం. సో న్యూట్రిషనల్ నీడ్స్ అనేది ఎక్కువ అంటే అప్పుడు గ్రోత్ క్విక్గా కనిపిస్తుంది అని అంటే న్యూట్రిషన్ అనేది కూడా అంత పాటుగా మనకు అందుతుంది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడు బేబీస్లా ఉన్నప్పుడు గ్రోత్ ఎందుకు జరుగుతుంది అని అంటే అప్పుడు కరెక్ట్గా న్యూట్రిషన్ వాళ్ళకి అందుతుంది అన్నట్టు. సో న్యూట్రిషన్ నీడ్స్ చేంజ్ విత్ ఏజ్ అండ్ యాక్టివిటీ లెవెల్స్. మనము ఏజ్ని బట్టి న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం చేసే పనిని బట్టి కూడా తిండి అనేది మనం తింటూ ఉంటాం. సో ఎక్కువ పని చేయని వాళ్ళు సింపుల్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వర్క్ చేశారనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుంది. సో వాళ్ళకి ఎక్కువ ఫుడ్ కావాలి. సో స్ట్రెంథనింగ్ కావడానికి ఎక్కువ న్యూట్రిషన్ అవసరం పడుతుంది. సో ఇలా డిఫరెంట్గా చేంజెస్ అనేవి ఒక్కొక్క ఏజ్ని బట్టి, ఒక్కొక్క యాక్టివిటీ లెవెల్స్ని బట్టి మనకు న్యూట్రిషన్ అవసరం అవుతుంది. సో ఇన్ఫాంట్ నీడ్ మోర్ క్యాలరీస్ రిలేటివ్ టు దేర్ సైజ్. సో ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైజ్కి కాకుండా వాళ్ళ సైజ్కి రిలేటివ్గా క్యాలరీస్ అనేవి తీసుకోవాలి. సో మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అంటాం. సో మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అంటే ఏంటి అంటే థింకింగ్ అండ్ మెమరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ ఓవర్ టైం. సో మెంటల్గా అండ్ ఎమోషనల్ గ్రోత్గా ఎప్పుడు అవుతుందంటే థింకింగ్, మెమొరీని పెంచుకోవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సో ఇలా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళింది మనకి మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అని అంటాం. సో చిల్డ్రన్స్లో మనము మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అంటే ఇది. సో దే లెర్న్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్రెస్ ఇమోషన్స్ బెటర్ యాజ్ దే గ్రో. చిన్నప్పటి నుంచి నర్సరీలో వాడు కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాడు, ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తాడు, 5th క్లాస్, 10th క్లాస్. సో అట్లా వాడు ఎక్కడ మనకి ఏజ్ పెరుగుతూ పోయిందో అప్పుడు వాడు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. దీన్నే మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అంటే ఎమోషన్స్ని వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. దీన్నే మనం ఎమోషనల్ గ్రోత్ అంటాం. సో సోషల్ గ్రోత్, ఇంటరాక్షన్ విత్ అదర్స్ అండ్ ఫార్మింగ్ రిలేషన్షిప్స్ ఇంప్రూవ్స్. సో మనం అప్పుడే స్కూల్కి పంపించినప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ వాడు అందరిలో కలవాడు, మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్ అవుతారు.
తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్ అవుతారు, క్లాస్లో ఫ్రెండ్స్ అవుతారు, గ్రూప్ ఫ్రెండ్స్ అవుతారు, మళ్ళీ మెల్లిమెల్లిగా స్కూల్లో ఫ్రెండ్స్ అవుతారు. సో తర్వాత ఇంటి దగ్గర ఇది సోషల్ గ్రోత్ అనమాట. ఎప్పుడైతే ఇంటరాక్షన్ పెరుగుతూ పోతుందో అక్కడ ఏమవుతుంది, రిలేషన్షిప్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే మనం సోషల్ గ్రోత్ అనొచ్చు. సోషల్ స్కిల్స్ డెవలప్ ఎట్ డిఫరెంట్ రేట్స్ ఫర్ ఈచ్ చైల్డ్. సోషల్ స్కిల్స్ డిఫరెంట్ రేట్స్లో మనము డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క చైల్డ్ కొంచెము వాళ్ళు సోషల్గా తొందరగా కలిసిపోయే పిల్లలు కొంతమంది ఉంటారు, సో కొంచెం లేట్గా కలిసిపోయే పిల్లలు, అదే డిఫరెంట్ సోషల్ స్కిల్ డెవలప్ అట్ డిఫరెంట్ రేట్స్ అని మనము ఈ పాయింట్ మనము అనుకోవచ్చు. సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇది జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఈ సోషల్ గ్రోత్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటుంది. ఓకే, ఫర్ కన్క్లూజన్లో మనము ఏమనొచ్చు అనంటే, గ్రోత్ హ్యాపెన్స్ అట్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ డిఫరెంట్ రేట్స్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. గ్రోత్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ రేట్లో జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్గా మనము ఫాస్ట్గానా స్లోగానా అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ బై జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. అది జెనెటిక్స్ పైన, జెనెటిక్స్ని బట్టి గ్రోత్ అనేది జరగవచ్చు, అండ్ ఎన్విరాన్మెంట్ మనం తిరిగే పరిసరాలను బట్టి కూడా గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇంకా కొంచెము ఎక్స్ప్లెనేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు మీరు సహకరించండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్లో మనం ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నామని తెలియజేయండి. థ్యాంక్ యూ.